అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అయ్యా, మేము బండి వెంకట సుబ్బమ్మ, మా అమ్మ, వాళ్ళ కొడుకు జయరామరెడ్డి, నేను, మా చెల్లెలు భారతీ రాజీ, మా పెద్దమ్మ లక్ష్మీదేవమ్మ, మేమంతా గత దాదాపు 50 సంవత్సరాలుగా వరలగొండ బైపాస్ రోడ్లోనే నివసిస్తున్నాము. నేను పుట్టింది పెరిగింది అక్కడే. మేము తిరుపతి పుట్టిన రోడ్డు పడకముందు నుంచి మేము అక్కడే ఉంటున్నాము. మేము 1991లో మా మీదకి ఆర్మీసీ వాళ్ళ బినామీలతో మా మీద దౌర్జన్యానికి వచ్చాడు. అప్పుడు మేము కోర్టుకి వెళ్ళగా కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మళ్ళీ 2000 సంవత్సరంలో ఈ రాజేశ్వరమ్మ, మునికమ్మనమ్మ అనే వాళ్ళిద్దరూ దొంగ పట్టాలు తీసుకొని మా జాగానికి వచ్చి మా మీద కోర్టుకి వెళ్ళారు. వాళ్ళ మీద కోర్టులో మాకు 2 సార్లు జరిగింది. ఆ తర్వాత మేము మా పూరి గుడిని చేసి రేట్లు వేసుకుంటే 2011లో సిఐ గారు కంప్లైంట్ ఇచ్చి మా స్థలంలో మమ్మల్ని రానికున్నప్పుడు కూడా ఆపారు. అప్పుడు మేము ఎంజాయ్మెంట్ సర్వే పెట్టుకోగా సర్వే గారు వచ్చి మాకు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు మేము ఇప్పుడు నివాసంలో ఇల్లుని రేకులు కొట్టేసి మిద్దిళ్ళు కట్టుకునేదానికి మేము కట్టుకుంటా ఉండగా ఇప్పుడు మీ నాయకులు కంకణాల రజనీకాంత్, అతని బినామీగా ఈ రాజేశ్వరమ్మ కొడుకు ఈ గోపీకృష్ణ మా మీద పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉసుగొల్పి మమ్మల్ని ఇంట్లో లేకుండా బయట తరిమేసినాడు. ఇది మీకు న్యాయమేనా? మిమ్మల్ని గెలిపించినందుకు మీరు జనాలకు చేస్తున్న న్యాయం ఏంది? మమ్మల్ని రోడ్లో ఈరోజు పెట్టేసి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నా కూడా అధికారం ఉంటే ఏం చెడిగిపోతా ఇక్కడ. మీరు మా ముందు దయించి చూసి మా పైచి మాకు న్యాయం చేయండి. ఈరోజు మేము రోడ్లో కూర్చొని ఉన్నాం. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇది మీరు చూడండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేము మా వీధిలో చూడండి, మా సర్వే నెంబర్లో మేము ఉంటున్నామా లేదా అనేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అందరినీ అడుగుతున్నాం. మేము ప్రతి ఒక్క పార్టీకి మిత్రుని అడుగుతున్నాం. ప్రతి ఒక్క అవసరం ఏమొచ్చింది మాకు? అయ్యా, మీరు మాకు న్యాయం చేస్తారనుకుంటూ ముగిస్తాం.